వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమిళనాడులో మురుగ భక్తర్గల్ మానాడు కార్యక్రమానికి హాజరయ్యారు. మానాడులో నిర్వహించిన ఈ విశేష ఆధ్యాత్మిక సమ్మేళనానికి ముఖ్య అతిథిగా వెళ్లిన పవన్ కు అక్కడ బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. భారతీయ సంప్రదాయాలకు విశేష ప్రాధాన్యమిచ్చే ఈ మానాడులో పవన్ పాల్గొనడం అక్కడి భక్తులకు ఆనందాన్నిచ్చింది. కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పూజలు నిర్వహించి సద్గురు ప్రసంగాలను శ్రద్ధగా విన్నారు. ఆధ్యాత్మిక భారతీయ సంస్కృతిపై పవన్ ఆసక్తిని అక్కడి నేతలు ప్రశంసించారు. తమిళనాడులో పవన్ కళ్యాణ్ కు కలిగిన ఆదరణ రాజకీయంగా కూడా చర్చనీయాంశమవుతోంది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు మాట్లాడుతూ, నా జీవితంలో ఎంతో మందిని కలిశాను, కానీ బాలకృష్ణ చాలా డిఫరెంట్, గ్లామరస్ హీరోగా మాత్రమే భావించేవాణ్ణి. కానీ సొసైటీ పట్ల ఆయన చూపే కమిట్మెంట్ ఆశ్చర్యకరమన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడంలో బసవతారకం ఆసుపత్రి అపూర్వ సేవలందిస్తోందన్నారు. ఈ ఆసుపత్రి ఎందరో అవసరమైన వారికి ప్రాణాధారంగా నిలుస్తోందని ప్రశంసించారు. బాలకృష్ణ నటుడిగా మాత్రమే కాదు, సేవా కార్యకర్తగా కూడా అందరికీ ఆదర్శమన్నారు. In my long career in politics and organizational work, political work, I have met many people. But what came across when I met him was a man of great simplicity, a man of great empathy and passion. What I expected was a very, glamorous hero. But he was a different kind of hero, a hero with compassion. A hero with dedication, a hero with commitment. He told me how he lost his mother and how in the memory of his mother he had made this institution, which is one of the best in this nation. And I am very delighted to be here on this 25th anniversary of the hospital and to inaugurate the state-of-the-art mission that will help give lives to many cancer patients. The chairman said two lines which I was hearing him speak. He said two lines were very nice. He said, this hospital does not see who you are or what you have. It tries to give life to everyone. And that I would say is the greatest social justice you can do. To give quality health care to all, irrespective of their bank balance, their status in society, who they are. Because life is meant for everyone. The right to life is the most sacred right. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఏసీబీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అవినీతి లేని కేసులో కేటీఆర్ ఏసీబీ నోటీసులు ఇస్తుంది, కానీ సివిల్ సప్లై శాఖలో 1100 కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుంటే ఎందుకు మౌనం వహిస్తోందంటూ ఆయన నిలదీశారు. త్వరలో దీనిపై చర్యలు తీసుకోకపోతే సివిల్ సప్లై భవన్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద స్థాయిలో ధర్నా నిర్వహించనున్నట్లు హెచ్చరించారు. ఈ కుంభకోణంపై ఈడీకి కూడా ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. అవినీతి కేసుల్లో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఏసీబీపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ ప్రారంభించకపోతే తీవ్రమైన పోరాటం తప్పదన్నారు. రాబోయేటువంటి వారం రోజుల్లో మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వచ్చిన తర్వాత
సివిల్ సప్లైస్ భవన్ ముందట పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఈ కుంభకోణాన్ని నిరసిస్తూ ఈ అక్రమ వసూళ్లను ఆపాలని, వసూలైనటువంటి 1100 కోట్ల రూపాయలు మరి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఖాతాలో జమ చేయాలనేటువంటి డిమాండ్ మీద ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టబోతుంది. పార్టీ పరంగా ఫిర్యాదు కూడా ఈడీ దృష్టికి, సిబిఐ దృష్టికి ఈ ఆధారాలన్నీ కూడా సమర్పిస్తూ రాష్ట్ర పార్టీ బీఆర్ఎస్ పార్టీగానే దీని ఫిర్యాదు కూడా మేము చేయబోతున్నాము. మాట మాటకు నోటీసులు ఇచ్చేటువంటి ఏసీబీ వాళ్ళు ఈ 1100 కోట్ల రూపాయల బహిరంగ వసూళ్లు జరుగుతుంటే ఏసీబీ ఎక్కడ నిద్రపోతున్నది? మరి వాళ్ళ 1100 కోట్ల రూపాయల వసూలైన రసీదులను కూడా మార్కెట్లో తిరుగుతున్నాయి కదా. ఎందుకు బిడ్డర్స్ కు సంబంధించి కానీ లేదా ప్రభుత్వంలో జరిగినటువంటి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ మీద ఎందుకు ఏసీబీ రావటం లేదు? అంటే రేవంత్ రెడ్డి అనుమతి లేదు కాబట్టి. ఒక ప్రభుత్వం దొంగ పని చేస్తుందని చెప్పి కేసు ఫైల్ అయితే ప్రభుత్వంగా ఎప్పుడైనా 16 నెలలుగా కౌంటర్ వేయకుండా తప్పించుకున్నటువంటి చరిత్ర ఎప్పుడైనా ఉంటుందా ఓ కేసులో? కోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా వసూలైనాయి. అంటే చట్టం పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం ఏర్పడదో ఈ యొక్క కేసు మనకు రుజువు చేస్తా ఉన్నది. ఇప్పటికీ 1200 కోట్ల రూపాయలు బోనస్ రూపంలో బోగస్ మాటలు చెప్పి రైతులకు బాకీ పడ్డది. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రైతు భరోసా ఇస్తామంటున్నారు. 1200 కోట్ల రూపాయల బోనస్ కూడా బకాయి చెల్లించకుండా రైతులు ఉరికిచ్చి కొడతారు. ఊళ్ళలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను ఉరికిచ్చి కొడతారు రైతులు ఖచ్చితంగా. మరి రైతులకు బోనస్ ఇస్తామన్నటువంటి బోనస్ పైసలు మాత్రం 1200 కోట్ల రూపాయలు మీరు చెల్లించారు. ఇదంతా అన్యాయం. 1,00,000 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యము ముక్కిపోతున్నాయని చెప్పి వార్తలు రాయిస్తా ఉన్నారు. ఈ ఎంతో కొంత రేటుకు అమ్ముకొని అందులో కూడా ఏలు పెట్టాలి. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క డ్రామా. బీజేపీ హస్తం కూడా ఇలా లేకపోతే వాళ్ళు ఎందుకు దీని మీద ఆందోళన చేస్తలేరో, ఎందుకు దీని మీద మరి కోర్టును కానీ లేకపోతే ఇతర కంప్లైంట్స్ ఎందుకు చేయటం లేదో బీజేపీ పార్టీ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉన్నది. ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా జరిపిన దాడులకు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఈ దాడులు చరిత్రలో నిలిచిపోయే ఘటనలుగా మారాయని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని అభిప్రాయపడ్డారు. బలం ఉంటేనే శాంతి సాధ్యమవుతుంది. ట్రంప్ మరియు నేను అదే నమ్ముతామని నెతన్యాహు పేర్కొన్నారు. గ్లాడ్ బ్లెస్ అమెరికా, ఇజ్రాయిల్ అంటూ భావోద్వేగంగా స్పందించిన నెతన్యాహు ఇరు దేశాల మైత్రి మరింత బలపడాలని ఆకాంక్షించారు. Congratulations, President Trump. Your bold decision to target Iran's nuclear facilities with the awesome and righteous might of the United States will change history. In Operation Rising Lion, Israel has done truly amazing things. But in tonight's action against Iran's nuclear facilities, America has been truly unsurpassed. It has done what no other country on earth could do. History will record that President Trump acted to deny the world's most dangerous regime the world's most dangerous weapons. His leadership today has created a pivot of history that can help lead the Middle East and beyond to a future of prosperity and peace. President Trump and I often say, peace through strength. First comes strength, then comes peace. And tonight, President Trump and the United States acted with a lot of strength. President Trump, I thank you. The people of Israel thank you. The forces of civilization thank you. God bless America. God bless Israel. And may God bless our unshakable alliance, our unbreakable faith. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో సీనియర్ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పైలాన్ ఆవిష్కరించారు. ఆసుపత్రి ద్వారా ఎవరూ నయం చేయలేని రోగాలకు చికిత్స అందిస్తున్నామని ఈ కంటే గొప్ప విషయం ఏముంటుందన్నారు. ఈ ఆసుపత్రి తన తల్లి కోరిక మేరకు స్థాపించామని గుర్తు చేశారు. క్యాన్సర్ వ్యాధితో పోరాడే ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమన్నారు. ఈ సేవా కార్యక్రమానికి ఎంతో మంది దాతలు సహకరించారని, వారి సహాయంతోనే ఈ స్థాయికి చేరుకున్నామని తెలిపారు. దేశంలోనే అగ్రగామిగా మారే దిశగా ఆసుపత్రి అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ యొక్క ప్రయాణంలో మా ప్రస్థానంలో అంటే నేను 15 సంవత్సరాలైంది ఈ ఆసుపత్రికి మేనేజింగ్ ట్రస్టీగా బాధ్యతలు స్వీకరించి. నాకు ముందు
మన మేనేజింగ్ ట్రస్టీలు అయితేనేమి, బోర్డు మెంబర్స్ అయితేనేమి, ప్రస్తుతం ఉన్న బోర్డు మెంబర్స్ అయితేనేమి, వాళ్ళందరి డాక్టర్లు అయితేనేమి, నాన్ మెడికల్, పారామెడికల్ లేకపోతే నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి, అందరి సహాయ సహకారాలతో ఈనాడు ఈ ఆసుపత్రి ఈ స్థాయికి వచ్చింది. వాళ్ళ భారతదేశంలోనే ఎన్నో అవార్డులు పొందింది ఆసుపత్రి. అవార్డులు అంటే మాకు వెన్ను తట్టి ఆంధ్ర తెలంగాణ ముఖ్యంగా ఇప్పటి ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, తెలంగాణ ముఖ్యమంత్రి గారిని. అలాగే ఇక ఈ యొక్క సేవలను ఎప్పటికప్పుడు మా దత్తాత్రేయ రెడ్డి గారు ఉన్నారు, ఆయన మా సైంటిఫిక్ అడ్వైజర్. ఎప్పటికప్పుడు అంటే అందించాలి, అవసరం లేదు మాకు, అయినా అందించాలి. ఎందుకంటే జనానికి ఒక నమ్మకం. ఈ ఆసుపత్రి రాగానే ముందు ఆ రుగ్మతతో, ఆ భయంతో సగం మనిషి చచ్చిపోతాడు. ఆ భయంతో ఎంత ఖర్చు లేకపోతే ఒకసారి దేవాలయానికి అడుగు పెట్టగానే ముందు వాడు మాకు తోడబడతాడు. ఎవరు రోగులు కూడా, వాళ్ళ ఇది కూడా మాకు చాలా అవసరం. ఎందుకంటే దీంతో కూడుకున్న వ్యాధి ఇది. ఒకసారి దీంట్లో అడుగు పెట్టగానే, అలాగే మా స్టాఫ్ ఎప్పటికప్పుడు బ్రహ్మాండంగా వాళ్ళ కంపాషన్, ప్రేమతో, అలాగే మా సోషల్ డిపార్ట్మెంట్ అయితేనేమి వాళ్ళకి మంచి సలహాలు ఇస్తూ, ధైర్యం ఇస్తూ, అలాగే ఎంతోమంది ఎన్నో కేసులు ఎవరు ఛేదించలేని ఈ కేసుల్ని మేము ఇక్కడ ట్రీట్ చేసి వాళ్ళ బ్రహ్మాండంగా పూర్తిగా రోగం నయమై వాళ్ళు ఎంతో సంతోషంగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు. అంతకంటే కావాల్సింది ఏమి లేదు. అదే మా అమ్మగారి ఆఖరి మా కోరిక. ఆ కోరిక మేరకు మరి ఈ స్థల పురాణం అంటాం, లేకపోతే అలాగే ఆనాడు ఏ ముహూర్తాన్ని ఆయన పెట్టారు ఈ ఆసుపత్రి, అది బ్రహ్మాండంగా ఇలా భారతదేశంలో ఉన్న ఏకైక ఈ సింగిల్ స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్స్లో మందు కూడా ఒకటి ఉండడం చాలా గర్వకారణంగా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఇరాన్పై జరిపిన దాడులను చారిత్రక క్షణంగా అభివర్ణించారు. అమెరికా సైనిక చర్యలు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటికే కీలక లక్ష్యాలను ఛేదించామని, ఇది ఇరాన్ యుద్ధానికి ముగింపు పలకాల్సిన సమయమని ట్రంప్ అన్నారు. శత్రు దేశాలకు తగిన బుద్ధి చెప్పే సామర్థ్యం అమెరికాకు ఉందని స్పష్టం చేశారు. దేశ భద్రతే తమకు ప్రథమమని, అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ దాడులతో మిడిల్ ఈస్ట్ లో భద్రతా సమీకరణాలు మారనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. By the world's #1 state sponsor of terror. Tonight I can report to the world that the strikes were a spectacular military success. Iran's key nuclear enrichment facilities have been completely and totally obliterated. Iran, the bully of the Middle East, must now make peace. If they do not, future attacks will be far greater and a lot easier. For 40 years, Iran has been saying death to America, death to Israel. They have been killing our people, blowing off their arms, blowing off their legs with roadside bombs. That was their specialty. We lost over 1,000 people, and hundreds of thousands throughout the Middle East and around the world have died as a direct result of their hate. In particular, so many were killed by their general, Qasem Soleimani. I decided a long time ago that I would not let this happen. It will not continue. I want to thank and congratulate Prime Minister Bibi Netanyahu. We worked as a team like perhaps no team has ever worked before. And we've gone a long way to erasing this horrible threat to Israel. I want to thank the Israeli military for the wonderful job they've done. And most importantly, I want to congratulate the great American patriots who flew those magnificent machines tonight, and all of the United States military on an operation the likes of which the world has not seen in many, many decades. Hopefully, we will no longer need their services in this capacity. I hope that's so. I also want to congratulate the chairman of the Joint Chiefs of Staff, General Dan Raisin-Kane, spectacular general, and all of the brilliant military minds involved in this attack. With all of that being said, this cannot continue. There will be either peace or there will be tragedy for Iran far greater than we have witnessed over the last 8 days. Remember, there are many targets left. Tonight's was the most difficult of them all, by far,
and perhaps the most lethal. But if peace does not come quickly, we will go after those other targets with precision. టాలీవుడ్ నటుడు మంచు విష్ణు తాజాగా చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి. నా లైఫ్ లో ప్రభాస్ కృష్ణుడు లాంటి వాడు అంటూ ట్విట్టర్ ద్వారా భావోద్వేగంగా స్పందించారు. ఎంతో దగ్గరగా ఉన్న స్నేహితుడిని ప్రతి సందర్భంలో తనకు తోడుగా నిలిచిన వ్యక్తిగా ప్రభాస్ ను ప్రశంసించారు. ఈ మాటలతో ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం మరోసారి స్పష్టమైంది. వారి స్నేహం పరిశ్రమలో అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. స్నేహితుల్లో రెండు రకాలు. కృష్ణుడిలాగా, కర్ణుడిలాగా. కృష్ణుడు నీ పక్కనే ఉంటా, నీకు దారి చూపిస్తా, నీ వెంటే ఉంటాను అంట. కర్ణుడు నువ్వు ఏమన్నా చేయని అనుకుంటాను, నేను చూసుకుంటాలే ఏం జరిగినా అంటాడు. నా జీవితంలో కృష్ణుడుగా ప్రభాస్. అతను ఈ సినిమా చేయాల్సిన అవసరం లేదు, కానీ తను కేవలం నాన్నగారి పైన ఉన్న ప్రేమ, అభిమానం, గౌరవంతో ఒప్పుకున్నాడు. అది నేను ఈ రోజుకి ఏడిపిస్తుంటాను. వెళ్ళ నువ్వు నాన్నగారి కోసం చేస్తావు, నా కోసం చేయలేదు, అంతే కదా, బావ కోసమే కదా చేయాలి అంటూ ఉంటాడు. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ వచ్చిన ప్రభాస్ అభిమానులందరికీ ఒక్కటే చెప్తాను, ఈ లైవ్ షో చూసే వాళ్ళకు కూడా ఒకటే చెప్తాను, అతన్ని ఒక స్టార్గా మీరు ప్రేమించేదానికన్నా నేను విపరీతంగా ప్రేమించేది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు జరగాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల కోసం కొనసాగుతున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని బీసీ నేత ఆర్ కృష్ణయ్యను విజ్ఞప్తి చేశారు. ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ తలదాచుకుంటూ తప్పించుకోవాలని చూస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. బీసీల న్యాయ హక్కుల కోసం అన్ని పార్టీలు సహకరించాలని కోరుతూ బీసీల సంక్షేమమే తనకు ప్రథమమని కవిత స్పష్టం చేశారు. రిజర్వేషన్ అమలు ద్వారా బీసీలకు రాజకీయ శక్తిని ఇవ్వాలన్నారు. కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మరి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి ప్రభుత్వం లీకులు ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. మరి అందుకోసమే పెద్దల కృష్ణయ్య గారిని కలిసి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని తప్పకుండా మనందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలంటే ప్రజా ఉద్యమాలే దానికి మార్గంగా కనిపిస్తున్నాయి. మరి రైల్ రోకో అనేటటువంటి నినాదంతో ఆరే దక్కా బీసీ బిల్ పక్కా, దానికోసమే రైలు రోకో చేయాలనేటటువంటి ఒక మార్గాన్ని ఎన్నుకొని పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి మద్దతు కోరడానికి తెలంగాణ జాగృతి తరఫున నేను, యునైటెడ్ కుయర్ ఫ్రంట్ తర్వాత తరఫున కన్వీనర్ శివశంకర్ గారు, మరి మొత్తం అన్ని డెలిగేషన్ గా కూడా అందరం కూడా వారి దగ్గరికి రావడం జరిగింది. మరి వారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు ఇన్ని సంవత్సరాలు ప్రజా ఉద్యమాలు నిర్మించడం వల్ల ఏ పెద్ద నాయకుడిని చూసినా ఆర్ కృష్ణయ్య గారు ఉత్తరం ఇస్తేనే మేము హాస్టల్లో చేరగలుగుతున్నామని చెప్పేవాళ్ళు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రాల్లో అనేక మంది నాయకులు ఉన్నారు. మరి అటువంటి నాయకులు ఉన్నటువంటి సందర్భంలో మీరు ఒక్క మాట చెప్పి ఈ ప్రజా ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. పెద్దల ఆర్ కృష్ణయ్య గారిని మాట్లాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు చట్టసభ స్థానిక సంస్థల వల్ల బీసీ రిజర్వేషన్లను 42% మంత్రి నారా లోకేష్ పై వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీ నాన్నను 53 రోజుల్లో జైల్లో పెట్టారన్న కక్షతోడే ఇంతమందిని లోపలికి పంపిస్తున్నా, వాళ్ళంతా కక్ష పెంచుకుంటే నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించంటూ ఆయన హెచ్చరించారు. మేమెప్పుడూ మనోధైర్యాన్ని కోల్పోమని, అన్ని పరిస్థితులకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాజకీయాల్లో ఉండాలంటే మనోధైర్యం ఉండాలి, మేము అదే నిర్ణయించుకున్నాం, ఎంతకాలం జైల్లో పెడతారో చూసి తీరుతామంటూ
బలమైన మాటలతో స్పందించారు. అంబటి వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో విమర్శల పోరు మరింత రేగింది. నేను ఒకటే మనం చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు లోపల పెడితే వాళ్ళ అబ్బాయి కక్ష తీర్చుకుంటున్నాడు. అంతేగా మమ్మల్ని లోపల పెడితే మేమెంత కక్ష తీర్చుకోవాలి? ఆలోచించుకో లోకేష్. మీ నాన్నని 53 రోజులు లోపల పెట్టారనే కదా ఇంతమంది లోపల పెడుతున్నావు. నెల తరబడి లోపల ఉంటున్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ కక్ష పడితే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. మమ్మల్ని కక్ష పెట్టి లోపల పెట్టిస్తావా? మనోధైర్యాన్ని ఈషన్ మాత్రం కూడా కోల్పోయే పని లేదు. మనోధైర్యాన్ని కోల్పోయే వాళ్ళు రాజకీయాల్లోనే ఇవాళ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉండటానికి వీల్లేని పరిస్థితి. మనోధైర్యంతో ఉన్నవాళ్లే ఇవాళ రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నాం. మా మనోధైర్యాన్ని కోల్పోము. ఈ క్రమంలో ఈ పోలీసు వారు పచ్చ చొక్కాలు వేసుకొని పరిపాలన చేసే పోలీసులు కొంతమంది, అందరినీ అన్నాం, వాళ్ళు చేసే క్రమంలో, మా మీద కేసులు పెట్టే క్రమంలో, మమ్మల్ని అరెస్ట్ చేసే క్రమంలో, మమ్మల్ని హింసించే క్రమంలో ఏమైనా సిద్ధం. దానిలో సందేహం లేదు. నెల రోజులు పెట్టుకుంటారా, సంవత్సరం పెట్టుకుంటారా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా 16 నెలలు పెట్టుకుంటారా? జైల్లో పెట్టుకోండి, చూస్తాం సంగతి ఏంటో. జైల్లో ప్రాణాలు పోతాయా చూస్తాం. అది కూడా కుబేరా సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకెళ్తోందని నటుడు నాగార్జున హర్షం వ్యక్తం చేశారు. సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ శేఖర్ కమలతో ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకున్నట్లు గుర్తు చేశారు. నాకెప్పుడు స్టైలిష్ సినిమా చేయాలన్న ఆలోచన ఉండేది. శేఖర్ కూడా అదే చెబుతుండేవాడు. చివరికి మాకిద్దరికి సరిపోయే ప్రాజెక్టుగా కుబేరా వచ్చింది. నాకు ఒక అద్భుతమైన పాత్రను ఇచ్చారని నాగార్జున వివరించారు. కుబేరా సినిమాకు అందరిలో నుంచి హిట్ రివ్యూలు రావడం ఆనందం వ్యక్తం చేశారు. శేఖర్ కమల దర్శకత్వంలో నచ్చిన ఈ చిత్రం తన కెరీర్ లో ప్రత్యేకమైన నిలుస్తోందన్నారు. అభిమానులు, ప్రేక్షకుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. శేఖర్, ఇది ఎన్నో సక్సెస్ మీట్కి ఫస్ట్ సక్సెస్ మీట్లే కదా. ఆల్ ఫిలిమ్స్ యూ సిట్ హియర్ ఆఫ్టర్ ద ఫిలిం రిలీజెస్ అండ్ హ్యావింగ్ ఎ సక్సెస్. వన్ మోర్ టు యువర్ బెల్ట్. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ శేఖర్. ఫస్ట్ మీడియా అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఐ థింక్ ఫస్ట్ టైం యునానిమస్ రివ్యూస్ వచ్చినట్టున్నాయి. నాకు నిన్న ఎవరో ఒక ఫోటోగ్రాఫ్ చూపించారు. అన్ని 3కి తక్కువ ఏది లేదు ఏ రివ్యూ. అండ్ అంత యునానిమస్గా వచ్చిందంటే అంత యునానిమస్గా నచ్చింది అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ దానికి. అండ్ ముందుగా నాకు అఫ్కోర్స్ సునీల్కి థ్యాంక్స్ చేయడం. లైక్ ఫ్యామిలీ టు మీ ఆల్వేస్. సునీల్తో ఇప్పుడు ఫ్యామిలీ. సినిమా చేసినా చేయకపోయినా ఏదో ఒకటి ఉంటుంది మాకు. బట్ శేఖర్తో నాకు ఎప్పటి నుంచో సినిమా చేయాలని ఉంది. యాక్చువల్లీ బిఫోర్ సుమంత్ వర్క్, బిఫోర్ అమల వర్క్, బిఫోర్ చైతన్య చేసినప్పుడు, దానికన్నా ముందు నుంచి శేఖర్తో ఎప్పుడు కలుస్తూ ఉంటాము, సినిమా చేయాలంటాము. అండ్ శేఖర్ నాకు బాగా గుర్తు, నీతో ఒక స్టైలిష్ సినిమా చేయాలి, షామింగ్ సినిమా చేయాలి అనేవాడు. బట్ ఫైనలీ మా ఇద్దరి మధ్యన రాత ఎలా రాసింది. సచ్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఈ గేవ్ మీ. నాకు ఈ రొటీన్ సినిమాల నుంచి ఒక కొత్త క్యారెక్టర్ చేయాలి. సినిమాలో నేను ఆడియో ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను, సినిమాలో ఒక పాత్రగా చేయాలి. అండ్ శేఖర్ ఈ సినిమాలో ఫుల్ ఫిలిం ఇస్ లైక్, నేను మాయాబజార్ అనే సినిమాతో కూడా కంపేర్ చేశాను అప్పుడు. అలాగే దాంట్లో హీరో ఎవరు అన్నాను. అలాగే మిస్సమ్మలో చూస్తే హీరో ఎవరు, గుండమ్మ కథలో చూస్తే హీరో ఎవరు, వి డోంట్ నో. ఇట్ ఈస్ ఓన్లీ ద డైరెక్టర్. అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇది శేఖర్ కమల గారి ఫిలిం. ఇది అవుట్ అండ్ అవుట్ ఈ ఫిలిం. ప్రాణం పోస్తారు ఈ సినిమాకి, నాకు తెలుసు. ఆయనే కాదు, ఆయన హోల్ టీమ్, ఐ నో దట్ హోల్ టీమ్ హౌ మచ్ వాళ్ళు ఎంత క్లోజ్గా ఉంటారో. అండ్ శేఖర్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా గురించి ఆలోచించారు. అండ్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఫిలిం. I have to do with you. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైష్ణవ ఏకాదశి పర్వదినం వేడుకలు అద్భుతంగా జరిగాయి. యజ్ఞమూర్తులకు 1,00,000 పుష్పార్చన నిర్వహించడంతో ఆలయం ఆధ్యాత్మికతతో నిండిపోయింది. ఆర్జిత సేవలు, ప్రత్యేక పూజలు, ఉచిత దర్శనాలతో భక్తులు దర్శనానందం పొందారు. శివాలయంలో పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడంతో భక్తులు మొక్కులు తెచ్చుకున్నారు. కళ్యాణకట్ట వద్ద కోలాహలంగా మారింది. పుష్కరిణి చెంత భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.
ప్రత్యేక ఉచిత దర్శనాల క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. యాదాద్రిలో ఏర్పాట్లతో భక్తులు తృప్తిగా దర్శనం పొందినట్లు తెలిపారు.